ఈరోజు గోకరకాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసము 1/2 కేజీ గోకరకాయ తీసుకున్నానండి. ఈ గోకరకాయని నేను గిల్లి పెట్టుకున్నాను. చాకుతో కానీ కత్తిపీటతో కానీ కట్ చేయొద్దండి. దానికి సైడ్కి నారలా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కట్ చేయొద్దు. చేతితోనే గిల్లి పెట్టుకోవాలి. తర్వాత గిల్లి పెట్టుకున్న గోకరకాయ అంతా ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోవాలి. వేసుకొని ఫుల్గా నీళ్లు పోసుకొని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడకపెట్టి కర్రీ చేసుకున్నట్లయితే గోకరకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. లేదు డైరెక్ట్గా చేసుకున్నట్లయితే అస్సలు అది గోకరకాయ అనేది ఉడకదండి. అందుకే ఈ విధంగా 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నీళ్ళన్నీ వంచేసి నార్మల్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసము ఒక ఆనియన్, ఒక టమాటా, ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక సాంబార్ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఆనియన్స్ దూరంగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోకరకాయ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత కింది నుంచి పై వరకు మొత్తం కలిసే విధంగా నిదానంగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఉప్పు కారం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా మధ్యలో వేసుకొని ఈ విధంగా కప్పేసుకున్నట్లయితే అవి తొందరగా ఉడికిపోతాయండి. 1 నిమిషం పాటు అలా వదిలేసినట్లయితే తొందరగా ఉడికిపోతాయి. ఆ తర్వాత ఇది గట్టిగా కాకుండా జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, తొందరగా రుచిగా అయ్యే గోకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టె, చపాతీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి.